సేవ్ ఆర్డిటి అంటూ అనంతపురంలో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్టును ఈరోజు ఏకంగా ఏదైతే ఉందో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్న నేపథ్యంలో దాదాపు 10,000 మందితో ఇక్కడే కొనసాగించాలి ఆర్డిటికి సంబంధించిన యాక్టివిటీస్ అనంతపురం జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ సంస్థ ఎక్కడైతే ఉందో ఇతర రాష్ట్రాలకు కావచ్చు ఇతర దేశాలకు కావచ్చు తరలి వెళ్ళకుండా ఉండాలి ఇక్కడే ఉండాలి అంటూ కూడా దాదాపు 10,000 మందితో నిరసన కార్యక్రమాన్ని కలెక్టరేట్ చూడవచ్చు భారీ ఎత్తున కలెక్టరేట్ పైకి ఎక్కి కూడా వీడు ఏదైతుందో కలెక్టర్ ఆవరణలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ దాదాపు ఒక పోలీసులకు నిరసనకారులకు ఒక వాతావరణం యుద్ధ వాతావరణమే నెలకొంది ముఖ్యంగా చాలా మంది నచ్చ చెప్తున్నప్పటికీ ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంశం అని చెప్పేసి నిరసన రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ చెప్తున్నటువంటి నేపథ్యంలో నిరసనకారులు అయితే మాత్రం ఒకవైపు ఏమాత్రం వినిపించుకోవట్లేదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఏదైతుందో సామాన్య ప్రజలకు చాలా ముఖ్యమైనది ముఖ్యంగా చదువు విద్య వైద్యం ఇటువంటివన్నిటి వాటిలో ప్రతి ఇంటికి ఆర్డిటి సంస్థ సేవ చేసింది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి చూద్దాం ఇంకా నాయకులు ఉన్నారు ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కలెక్టర్ రావాలి అంటూ కూడా వీరు నినాదాలు చేస్తున్నట్టు నేపథ్యం కలెక్టర్ డౌన్ అంటూ కూడా నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో బ్యారికేడ్లను సైతం తోసుకుంటూ కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం దాదాపు 1000 మంది మహిళలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి నాయకులు ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం ఏంటి నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి ఆర్డిటి సంస్థ నుంచి వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి ఆర్డిటి సంస్థను వెంటనే ఎఫ్సిఆర్ఏను వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే పేదల అభివృద్ధిని ఫాదర్ ఫెర్రర్ గారు ఎంతో డెవలప్మెంట్ చేసిన ఘనత అనంతపురం జిల్లాకు ఉంది పేదలంతా ఎంతో అభివృద్ధి అయినారు విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మన ఇళ్ల పరంగా కానీ ఎంతో డెవలప్మెంట్ చేసినారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఆదుకున్నారు ఆయన చేసిన సేవను గుర్తించుకొని ఈరోజు ప్రజలు అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఎంతో నిరసన ర్యాలీ జరుగుతుంది కలెక్టర్ బయటకు రావాలని చెప్పేసి అనేక రకాలుగా ఆందోళన చేస్తున్నారు అయినప్పటికీ మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారు స్పందించడం లేదు ఆయన బయటికి రావడం లేదు ప్రజలకు ఇలాంటి సమాధానం చెప్పడం లేదు ప్రజలు ఎలా పోతేనేమి మాకెందుకు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు కాబట్టి బయటికి రావడం లేదు ఇంతమంది ఇంత ఎండలో కానీ ఫాదర్ ఫెర్రర్ చేసిన సంస్థ ఆర్డిటి సంస్థని వెంటనే ఆ ఎఫ్సిఆర్ఏని వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి అందరూ ఆందోళన కార్యక్రమం జరిపినప్పటికీ వీళ్ళు ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పేదలను అభివృద్ధి అడ్డుకుంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏని వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అనంతపురం జిల్లా కలెక్టరేట్ దగ్గర ఏంటమ్మా ఎందుకు వచ్చారు మీరు నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి సార్ మాకు ఆర్డిటి కావాలి కలెక్టర్ గారు బయటకు రావట్లేదు మాకు ఎలాగైనా కలెక్టర్ గారు బయటకు వచ్చేసి మాకే సాయం చేయాలి మాకు ఎంత త్వరలో మాకు ఆర్డిటి దగ్గరకు వస్తుందో అంత మంచిది కలెక్టర్ గారిని బయటకు రావాలని కోరుకుంటున్నాము ఎంతమంది వచ్చారమ్మా ఎప్పుడు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు పల్లెటూరులో మా గ్రామం నుంచి చాలా మంది వచ్చినాం సార్ మా కమదూరు మండలం గొల్లపల్లి గ్రామం మాది కమదూరు మండలం గొల్లపల్లి గ్రామం నుంచి వస్తున్నాము మాకి పేదలందరూ వచ్చినాము మాకి సాయం చేయాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని తొందరగా బయటకు రావాలని కోరుకుంటున్నాము ఫాదర్ అంటే మాకు మగ్గు పెట్టేది ఫాదరేనో ఈ రోజు ఎండకెండ్ల వానలు అంటే ఫాదర్ పున్నాను నేను మాకు ఆర్డిటి సహాయం చేయాలి కలెక్టర్ గడ్డకు రావాలి అంతవరకు మేము పోమా మాకు ఆర్డిటి కావాలి సార్ ఆర్డిటి కోసమే మేము వచ్చినాం సార్ ఆ సార్ వచ్చే వరకు మేము కదలము సార్ రావాలి సార్ మా కలెక్టర్ గడ్డకు రావాలి సార్ ఫస్ట్ మాకి కలెక్టర్ వస్తేనే మాకు తీర్మానం అయ్యేది బయటకు పోం సార్ ఏమాత్రం బయట కలెక్టర్ వచ్చేదాకా బయటకు పోం సార్ మేము ఆర్డిటి కావాలి పన్ను పాటలు పెట్టినాం మేము బీదల్లో ఇది చూడవచ్చు ఏదైతే ఉందో భారీ స్థాయిలో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆర్డిటి సంస్థను కాపాడాలంటూ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొనసాగుతున్నటువంటి యాక్టివిటీస్ కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ చూపాలని చెప్పేసి ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూడొచ్చు కలెక్టర్ బయటికి రావాలి అంటూ నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి కూడా మేము వచ్చాం ముఖ్యంగా మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఏదైనా గేమ్స్ ఆడే వారికి కూడా చేతునిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థను ఈరోజు ఈ రకంగా
చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద ఇళ్లను కూడా కట్టించినటువంటి నేపథ్యంలో మరి మీరైతే మాత్రం ఈరోజు ఆర్డిటి సంస్థ పనులు యాక్టివిటీస్ అయితే కొనసాగించాలి అని చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో మనకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే, కలెక్టర్ బయటికి రాకపోతే మాత్రం మేము నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తాము అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ కలెక్టర్ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చి మా వినతులు వినాలి అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కేవలం పరిస్థితులు చల్లకనాడు ఆర్టీవీ అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.